ఓం వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. నమస్కారం. పుష్కర వైభవంలో భాగంగా పుష్కర వైభవం, పుష్కర తత్వం, వీటి మీద మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. భారతదేశం కర్మభూమి, యోగభూమి. కర్మభూమి అని చెప్పటానికి కారణం ఏమిటి అంటే గంగా, యమున, కృష్ణ, గోదావరి, నర్మదా, సరస్వతి మొదలైనటువంటి అద్భుతమైన నదులన్నీ ఈ దేశంలో ప్రవహిస్తున్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్త ఏతే మోక్షదాయకాః. ఆయా నదుల చుట్టూ అవతార పురుషులు అవతరించడం వల్ల అక్కడ మహాక్షేత్రములు ఉద్భవించాయి. కాబట్టి భగవానుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రామకృష్ణాది స్వరూపముల్లో ఈ భూభాగంలో అవతరించటం, ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపములతో వివిధ నదీ తీరముల యందు ఈశ్వరుడి యొక్క అవతారము, వివిధ నదీ క్షేత్రముల యందు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి అష్టాదశ శక్తిపీఠములలో అవతరించటం, ఇలా ఈ దేశంలో పుట్టడం, ఈ దేశంలో పెరగటం, ఈ దేశంలో బ్రతకటం, ఈ దేశంలో ఇవన్నీ కూడా ఒక యోగం ఉంటే కానీ మనకు సంప్రాప్తించవు. ఇటువంటి ఈ కర్మభూమి అయినటువంటి భారతావనిలో అనేకమైనటువంటి పర్వకాలాలు, పర్వములు ఉన్నాయి. 12 సంవత్సరములకు ఒకసారి నదులకు వచ్చేటువంటి పండుగే పుష్కర పండుగ అన్నాం. మామూలు సమయంలోనే నదికి చక్కటి శక్తి ఉంటుంది. నది అనేటువంటి శబ్దాన్ని చూస్తే నద శబ్దాత్మికే అని ధాతువు, నదించు నది, శబ్దము చేయునటువంటిది నది అని. ఈ నదులన్నీ కూడా పర్వతముల నుంచి ఉద్భవించాయి. సహ్యాద్రి పర్వత ప్రాంతములలో కొన్ని నదులు ఉద్భవించాయి, అలాగే హిమాలయ పర్వత ప్రాంతములో కొన్ని నదులు ఉద్భవించాయి. ఇలా హిమాలయాల నుంచి వచ్చేటువంటివి జీవనదులని, సహ్యాద్రి పర్వత ప్రాంతముల నుంచి ఉద్భవించినటువంటి అనేకమైనటువంటి నదులన్నీ కూడా ఇవి జీవనదులు అని. ఈ జీవనదులన్నీ కూడా ప్రవహించి నదీనాం సాగరోగతి, ప్రవహించి సముద్రంలో చేరటం ఇక్కడ విశేషం. ఈ ప్రవహించేటువంటి ఈ నదుల్లో కొన్ని నదులు చాలా ఉత్కృష్టమైనటువంటివి. భారతదేశంలో గంగ అన్నింటికంటే పెద్ద నది. గంగ తరువాత అంతటి ప్రాచీనత, అంతటి విశేషం కలిగినటువంటి నది గోదావరి నది. ఆంధ్రదేశంలో తెలంగాణ ప్రాంతంలో గోదావరి తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగి, అంతటి విశేషం కలిగినటువంటి ఉత్కృష్టమైనటువంటి నది కృష్ణా నది. ఇక్కడ కృష్ణా వేణి అని 2 నదుల యొక్క సంగమమే కృష్ణవేణి. కృష్ణ అనేటువంటిది విష్ణు స్వరూపము అని, వేణి అనేటువంటిది మహేశ్వర స్వరూపము అని, హరిహరాత్మక స్వరూపంగా ఈ కృష్ణ వేణి అనేటువంటి పేరుతో ఈ 2 నదులు కలిసి ప్రవహించటం వల్ల కృష్ణవేణి అని. ఈ కృష్ణవేణి సహ్యాద్రి పర్వత ప్రాంతముల్లో ఉద్భవించి బ్రహ్మనగరంలో, అక్కడి నుంచి కృష్ణవేణిగా చక్కగా సతారా జిల్లా, సతారాకు కొద్ది దూరంలో ఈ నది అవతరించి అక్కడి నుంచి మహారాష్ట్ర, అలాగే మన ఆంధ్రదేశం, తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రదేశంలో ప్రవహించి హంసలదేవి దగ్గర సాగర సంగమం దగ్గర చక్కగా సముద్రంలో కలుస్తూ ఉన్నది ఇది కృష్ణా నది.
కృష్ణ విష్ణు స్వరూపంగా, ఎందుకంటే పేరులోనే కర్షతి చిత్తం ఇది కృష్ణ, కృష్ణ వర్ణత్వాద్ ఇది కృష్ణ అని దీనికి పేరు. నల్లగా ఉండటం వల్ల కృష్ణ అని, అలాగే స్మరించటం చేతనే, దర్శన మాత్రము చేతనే సకల జనుల యొక్క పాపములను పోగొడుతుంది కాబట్టి ఇది కృష్ణ అన్నారు. ఇటువంటి కృష్ణా నదికి ఇప్పుడు పుష్కరములు సంప్రాప్తించాయి. మనకు ఒక విశేషం ఏమిటి అంటే, ఎలా నిశ్చయం చేశారు ఈ 12 నదీ నదుములకు పుష్కరములుగా ఎలా నిర్ణయం చేశారు అని శాస్త్రముల్లో చూస్తే, ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశిస్తే ఆ బృహస్పతి ప్రవేశ కాలమునే ఒక్కొక్క నదికి పుష్కర కాలంగా నిర్ణయం చేశారు. పూర్వకాలంలో తుందిలుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు పరమాత్మను గూర్చి ఇక్కడ చక్కగా ఆయన తపస్సు చేస్తే, ఆ తుందిలుడు అనేటువంటి బ్రాహ్మణుడికి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాట. ఏం వరం కావాలి కోరుకోరా అబ్బాయి అంటే, ఆ పరమాత్మ యొక్క అష్టమూర్తి స్వరూపాన్ని చూచినటువంటి ఈ భూసురోత్తముడైనటువంటి తుందిలుడు అన్నాడు, స్వామి నాకు ఏమీ అక్కరలేదు, నీ అష్టమూర్తులలో ఒకటైనటువంటి భవస్వరూపాన్ని నేను, భవము అంటే జలము అని అర్థం, భవాయ జలమూర్తయే నమః, శర్వాయ క్షితిమూర్తయే నమః అని ఈశ్వరుడి యొక్క నామాలు. వీటిలో ఈశ్వరుడి యొక్క జలస్వరూపాన్ని భవము అనేటువంటి పేరుతో వ్యవహారం చేస్తాము. అష్టమూర్తి స్వరూపాల్లో భవస్వరూపం జలస్వరూపాన్ని నాకు ఇవ్వండి అని ఈ తుందిలుడు అడిగాడు. అప్పుడు తప్పకుండా ఇస్తా అని ఆ తుందిలుడికి భవస్వరూపాన్ని ఇవ్వగా, ఆ తుందిలుడు పుష్కరుడు అనేటువంటి పేరుతో చక్కగా వ్యాప్తి చెందాడు. సృష్టి చేయదలిచినటువంటి బ్రహ్మ ఈశ్వరుణ్ణి మరొక మారు అడిగాట, స్వామి నీ దగ్గర ఉన్నటువంటి జలస్వరూపాన్ని నాకు ఇవ్వు అంటే, ఈశ్వరుణ్ణి వదిలి రావటానికి తుందిలుడికి మనస్సు అంగీకరించలేదు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు మరల ప్రార్థన చేస్తే, బృహస్పతి ప్రార్థన చేస్తే, సంవత్సరంకు ఒక్కసారి బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు నేను కొన్ని నదుల్లో నివసిస్తాను, అలా నివసిస్తున్నటువంటి సమయమే ఒక్కొక్క నదికి పుష్కరము అని మనకు పురాణం చక్కగా ఒక ఆఖ్యానాన్ని చెప్పింది. ఏ నదుల్లో అక్కడ ఏ రాశుల్లో ప్రవేశిస్తే ఏ నదులకు పుష్కరాలు వస్తాయో ఒక క్రమం ఉంది మనకు. మేషే గంగా, వృషే రేవా, మిథునే చ సరస్వతి, కర్కాటకే యమునాయాం, కులీరేతు, సింహే గోదావరి స్థితే, కన్యాయాం కృష్ణవేణ్యాం తు, కావ్యేర్యాంచు తులాగతే, వృశ్చికే భీమరప్త్యాం తు, చాపే పుష్కరవాహిని, మృషే తుంగా, ఘటే సింధు, మీనేతు ప్రణీతా నది, ఏవం 12 రాశీనాం గురూచారే యతక్రమం ఇది పుష్కర నిర్ణయ. ఇది శాస్త్రం. మేషే గంగా, గురువు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగమ్మకు పుష్కరాలు వస్తాయి. ఇది చాలా పెద్ద కుంభమేలాగా మనకు ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధిగాంచింది. వృషే రేవా, వృషభంలో ప్రవేశిస్తే నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. మిథునంలో ప్రవేశిస్తే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. కర్కాటకంలో ప్రవేశిస్తే యమునా నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే సింహంలో ప్రవేశిస్తే గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. కన్యలో ప్రవేశిస్తే కృష్ణవేణికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు గురువు 11వ తేదీ నాడు ప్రవేశించటం మొదలు పెడతాడు. అందుకే మనకు ఆ గోదావరికి అంత్య పుష్కరములు ముగిసి కృష్ణకు పుష్కరములు ప్రారంభమవుతాయి. అయితే నదుల్లో ఏ నదికి లేనటువంటి ప్రత్యేకత గోదావరి నదికి ఒకటి ప్రత్యేకం. ఎందుకంటే గోదావరికి 2 వస్తాయి పుష్కరాలు, ఆది పుష్కరాలు, అంత్య పుష్కరములు అని. ఇప్పుడు అంత్య పుష్కరములు ముగిసిన వెంటనే కృష్ణానదికి పుష్కరం ప్రారంభమవుతుంది. ఇది కృష్ణా పుష్కరం. ఈ కృష్ణా పుష్కరం ఏమిటి అంటే, మనకు కృష్ణా నది చాలా అద్భుతమైనటువంటి నది. వర్ణములో, ప్రవాహంలో, గతిలో అనేక విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. పెద్దలు చెబుతారు, గోదావరి సాత్వికంగా ప్రవహిస్తుంది, కృష్ణ
కాస్త ఉత్తుంగ తరంగములతో కొంటెగా ప్రవహిస్తుంది అని. అది నిజమే, ఎందుకంటే కృష్ణానది ఒడ్డు చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణానది ఒడ్డున శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ క్షేత్రాలు చాలా మనకు కనిపిస్తాయి. దత్తక్షేత్రాలలో దాదాపు ఎక్కువ దత్తక్షేత్రాలు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోనే ఉండటం విశేషం. అలాగే జ్యోతిర్లింగం, శ్రీశైల జ్యోతిర్లింగం కృష్ణానది ఒడ్డున మనకు కనిపిస్తూ ఉన్నది. అమ్మవారు భ్రమరాంబికాదేవిగా ఈ ఒడ్డునే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇలా ఎన్నో విశేషములు ఈ కృష్ణలో కనిపిస్తాయి. అయితే పుష్కరాల్లో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, విహిత కర్మ ఏమిటి, నిషిద్ధ కర్మ ఏమిటి, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పుష్కరము అనగానే ఒక స్నానం చెయ్యటమేతోనే సరిపోదు. ఈ పుష్కర సమయంలో స్నానము, దానము, జపము, తర్పణము, శ్రాద్ధము ఇన్నున్నాయండి. ఎందుకంటే ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో మనం పుట్టినప్పుడు కర్మ చెయ్యాలి. ఆ కర్మ పర్వకాలాల్లో చేస్తే దానికి దిగనీకృతమైనటువంటి పుణ్యం. పర్వకాలము అంటే ఈ పుష్కరము ఒక పర్వకాలము. మామూలు సమయంలో స్నానం చేయటం ఎంత విశేషమో పుష్కర సమయంలో స్నానం చేయడం ఇంకెంత విశేషము అని ఆలోచన చేస్తే, కన్యాగతే గురవు ప్రాప్తే 60,000 సంవత్సరాలు గంగానదిలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితము ఈ కృష్ణా పుష్కరాలలో ఒక్కరోజు చేస్తే వస్తుంది అని మనకు సహ్యాద్రి ఖండంలో కృష్ణవేణి మాహాత్మ్యంలో స్పష్టంగా ఉంది. 60,000 సంవత్సరాలు మనం బ్రతికితే ఎన్ని సంవత్సరాలు మనకు తెలుసు. 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతావా? 60,000 సంవత్సరాలు గంగానదిలో స్నానం చేసిన పుణ్య ఫలితం ఒక్కసారి కృష్ణలో ఈ పుష్కర సమయంలో స్నానం చేస్తే వస్తుంది అంటే అంతటి పుణ్యకాలం ఈ కాలం. 3.5 కోట్ల తీర్థములు ఈ సమయంలో కృష్ణమ్మలో ఉంటాయి. కృష్ణవేణిలో 3.5 కోట్ల తీర్థాలన్నీ కూడా ఆవహించి ఉంటాయి అని చూపించారు. కాబట్టి బృహస్పతి సింహరాశిని వదిలిపెట్టి కన్యారాశిలో ప్రవేశించటం, కన్యారాశి ఉన్నప్పుడు అతని యొక్క దృష్టి ఈ కన్య మీద పట్టము అత్యంత ఫలదాయకంగా ఈ సమయంలో ఈ నది స్నానము, ఇక్కడ దానము, ఇక్కడ జపము, ఇక్కడ తర్పణము చాలా విశేషం. 60 వర్ష సహస్రాని భాగీరథ్యవగాహనం కృష్ణవేణి నదీ స్నానం సమం కన్యాగతే రవౌ అని ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఈ శ్లోకానికి తాత్పర్యం ఇది. కాబట్టి ఎవరూ కూడా ఈ సమయంలో స్నానం అనేటువంటిది వదిలిపెట్టకుండా అందరూ కృష్ణవేణికి వెళ్ళండి. కన్యాగతే గురౌ యద్య తృప్త్యకోట్యఘనాశనం స్నానమాత్రేణ సర్వేషాం తావత్ పుణ్య వివర్ధనం భూతలే యాని తీర్థాని తాని కన్యాగతే గురౌ ఆయాంతి కృష్ణవేణీంతు మహాపుణ్యఫలాయ చ బ్రహ్మ విష్ణు రుద్రశ్చ ఇంద్రాద్యా సర్వదేవతాః పితరో ఋషయశ్చైవ తత్రైవ నివసంతి కృష్ణాయాః పుష్కరే కృత్వా స్నానం దానం చ పైతృకం గంగాయాం కోటిగుణితం ఫలమాప్నోతి మానవః. ఇది శాస్త్రం. కన్యాగతే గురౌ యద్య, గురువు కన్యారాశిలో ఉండగా స్నానం చేసి తత్పుష్కర కాలంలో దానములను తీర్థశ్రాద్ధములను ఆచరించినటువంటి వారికి ఏమిటి అంటే 7 కోట్ల మహాపాతకాలు నశిస్తాయి. గంగయందు స్నానం ఆచరించినటువంటి దానికంటే 1 కోటి రెట్ల దివ్య ఫలితము ఈ పుష్కర కాలంలో మానవుడికి సంప్రాప్తిస్తుంది.
పుష్కర సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాది సకల దేవతలంతా కూడా కృష్ణవేణి నదిలో ఆవహించి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణా పుష్కరాల్లో స్నానాదులు ఆచరించి ముక్తులవుదురుగాక అని సహ్యాద్రి పర్వత ఖండం చక్కగా మనకు విషయాన్ని చెప్పింది. ఇక్కడ ఏమిటి అంటే పితృనాం పశ్చిమే భాగే. ఈ సమయంలో ఏం చెయ్యాలి? మనం పుట్టడమే 3 రుణాలతో పుడుతున్నామండి. జాయమానో వై బ్రాహ్మణ త్రిభిర్రుణవాన్ జాయతే అని. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. దేవరుణం అంటే దేవతా దర్శనం చేసుకుంటే ఆ దేవతలకు పూజలు చేయటం ద్వారా తీర్చుకోవచ్చు. ఋషి రుణం అనేటువంటిది సంధ్యాది అగ్నిహోత్రాది కర్మల ద్వారా తీర్చుకోవచ్చు. ఇక పితృదేవతల యొక్క రుణం ఉన్నదే మనను కన్నటువంటి వారు. ఇవాళ మన జన్మకు కారకులు ఎవరో వారు పితృదేవతలు, మన వంశదేవతలు, మన గోత్ర దేవతలు. మన గోత్రంలో ఎవరెవరు ఉన్నారు? పితృపితామహ, ప్రపితామహ, ఈ 3 ఉంటారు. గణం అంటే ఇవాళ మనం దేన్నైతే అనుభవిస్తున్నామో, ఏ ఆస్తులనైతే అనుభవిస్తున్నామో, ఏ భోగాలనైతే అనుభవిస్తున్నామో ఆ భోగాలు మనతో పాటు తెచ్చుకున్నవి కాదు. మనం ఈ ఇంట్లో పుట్టడం ద్వారా ఆ ఇంటిలో పరంపరాగతంగా వస్తున్నటువంటి భోగములను మనం కూడా అనుభవిస్తున్నాము. కాబట్టి ఈ వంశంలో ఉన్నటువంటి భోగభాగ్యములను అనుభవిస్తున్నప్పుడు ఆ వంశానికి ఉన్నటువంటి పుణ్యపాపములు కూడా అనుభవించాలి కదా. కాబట్టి ఆ వంశంలో పితృదేవతలు చేసినటువంటి పుణ్యము మనం అనుభవిస్తాం, తద్వారా పాపము కూడా అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఇవన్నీ అనుభవించటానికే మనం మనుషులమై పుట్టాం. పుట్టినప్పుడు ఈ పితృదేవతలు మరణించినప్పుడు పితృతర్పణాలు అలాగే శ్రాద్ధాదులు చెయ్యకపోయినట్లయితే అది చాలా దోషం. ఇవాళ చాలామంది ఆలోచించట్లేదు ఏంటంటే తద్దినాలు మానేస్తున్నారు, తర్పణాలు మానేస్తున్నారు, పితృదేవత కార్యాలందరూ మానేస్తున్నారు. ఎవరు కూడా మానేయొద్దు దయచేసి. కారణం ఏంటంటే మీరు మీ పిల్లలకు ఆస్తి ఇద్దామనుకుంటున్నారా, ఇంకోటి ఇద్దామనుకుంటున్నారేమో, కానీ అవి ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళ యోగ్యతను బట్టి. కానీ వాళ్ళకు పాపాన్ని మాత్రం మీరు ఇవ్వకండి. ఎలా ఇవ్వద్దు అంటే ఒకవేళ ఈ జన్మలో కనుక మీరు మీ పితృదేవతలకు తాబ్దీకాదులు పెట్టకపోతే ఆ పెట్టనటువంటి దోషం పరోక్షంగా మీ పిల్లల మీద పడుతుంది. ఆ జాతకంలో మనకు స్పష్టంగా పితృదోషం కనిపిస్తూ ఉంటుంది. ఆ దోషానికి ఇవాళ చాలామంది ఫలితాలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి తెలిసి తప్పు చేయటం మంచిది కాదు. ఇగో ఈ దోషాలన్నీ పోవటానికి ఇప్పుడు పుష్కరాలు వచ్చాయి. ఈ పుష్కర సమయంలో కృష్ణా తీరంలో చక్కగా తీర్థశ్రాద్ధం చెయ్యండి. తీర్థశ్రాద్ధాదులు పెట్టడం ద్వారా పితృదేవతలు తృప్తులవుతారు. పుష్కరాలు వచ్చిందే పితృదేవతల కోసమండి, మర్చిపోవద్దు. అందుకే వీలైనంత దానం చెయ్యండి, వీలైనంత చక్కగా జపం చేయండి. ఆధ్యాత్మిక సాధన అంటే ఎవరికో ఒకరికి డబ్బులిచ్చి జపం చేయించుకోవడం సాధన కాదు. మనకు మనంగా మన అంతరంగ సాధన మనం చేయటం ద్వారా మనను మనం ఉద్ధరించుకోవచ్చు. ఎవరి కోసమూ బ్రతకటం కాదు, నీ కోసం నువ్వు బ్రతుకు, నీ కోసం నువ్వు పుణ్యం చెయ్యి, నీ ఆత్మోద్ధరణ కోసం నీవు ప్రయత్నం చెయ్యి. నీ యొక్క ఈ మానవ దేహంలో ఉన్నటువంటి పుణ్య పాపముల యొక్క మిశ్రమమైనటువంటి భాగాన్ని తొలగింపజేసుకునే ప్రయత్నం చేసి నీవు నీ యొక్క దేహంలో ఉన్నటువంటి పాపాదులన్నీ పోగొట్టుకొని ఈ పుష్కర కాలంలో పుణ్యాది కర్మలు ఆచరించడం ద్వారా భవిష్యత్తును బాగుపరుచుకొని నీ యొక్క జన్మ కర్మలను కూడా శుద్ధి చేసుకునేటువంటి అవకాశాన్ని మహర్షులు ఈ సమయంలో నీకు అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విలువైనటువంటి సమయాన్ని వ్యర్థమైనటువంటి కాలక్షేపాలతో పాడు చేయడం కంటే ఈ 12 రోజుల పుష్కర కాలంలో దానము, జపము, తర్పణము, స్నానము, ఆయా నదుల్లో ఉన్నటువంటి దేవతల యొక్క దర్శనాలు, క్షేత్ర దర్శనాలు. అందుకే తీర్థం అనేటువంటి మాటకి ఏమిటి అంటే తరయతి, నేను తరింపజేస్తుంది కాబట్టి అది తీర్థమైపోయింది. క్షేత్రము అంటే నీ యొక్క దేహమే క్షేత్రము. కాబట్టి ఏ దేవతా దర్శనం ద్వారా నీ దేహంలో ఉన్న పంచభూతాత్మకమైనటువంటి శక్తి తొలగి దైవత్వ శక్తి కలిగి నీ యొక్క దేహమే క్షేత్రంగా మారిపోతుందో అటువంటి క్షేత్ర సందర్శనం ఈ పుష్కర సమయంలో నీవు చేసుకోవటం చాలా ఉత్తమము
అదే మనకు శాస్త్రం చెబుతోంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. అందువల్ల శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఈ పుష్కరాల్లో ఏం చెయ్యాలి? శ్రాద్ధాదులు పెట్టాలి. శ్రాద్ధం అంటే ఏమిటి? శ్రద్ధయా క్రియతే అనేన ఇది శ్రాద్ధం. నీవు శ్రద్ధగా చేసేటువంటిదే శ్రాద్ధము అన్నారు. శ్రాద్ధముల వల్లనే పితృదేవతలు సంతృప్తిని పొంది జీవుల యొక్క రుణ విముక్తులను చేస్తారు. ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి పితృకర్మలు, ఇక్కడ పుష్కరాల్లో చేసేటువంటి పితృకర్మలకు ఒక ప్రాధాన్యం ఉంది. మామూలుగా సంవత్సర శ్రాద్ధాదులు ఇళ్లల్లో పెడతామే, అప్పుడు పితృపితామహ ప్రపితామహులు మాత్రమే వస్తారు. కానీ ఈ తీర్థశ్రాద్ధీయ పిండ ప్రదాన విధిని గనుక మనం చూసినట్లయితే మనకు మాతామహ వర్గము, మాతుల పత్ని మాతామహి, పితృవర్గంలో తండ్రి సోదరులు వస్తారు, సుత స్నుష, మాతృవర్గము సాపత్ని మాత, తల్లి సోదరి భర్త, తల్లి సోదరి, కుమారుడు, తల్లి సోదరి, అల్లుడు, దౌహిత్రుడు, కుమార్తె. దాదాపుగా చాలామంది, అంటే ఎంతమంది మరణించారో వంశంలో వారందరికీ తర్పణాధికములు పిండ ప్రదానములు చేసేటువంటి అవకాశం తీర్థశ్రాద్ధం ద్వారా ఈ పుష్కర కాలంలో మనకు సంప్రాప్తిస్తుంది. అందుకే పరలోకం గతస్య జనస్య తృప్తయే యథా విధిం కర్తవ్యం హవన బ్రాహ్మణ భోజన పిండదానాదికం కర్మ తత్ శ్రాద్ధం ఇది కథ్యతే అని శాస్త్రం మనకు చక్కగా చెప్పింది. ఏతస్మిన్ విషయే, అందుకే స్కంద మహాపురాణంలో చెప్పారు ఏమని అంటే, శ్రద్ధయా క్రియతే శ్రద్ధయా దీయతే కించితు దైవం బ్రహ్మాగ్ని తర్పణం శ్రాద్ధంతు తతు విజానీయాతు పురా ప్రోక్తం మహర్షినా. శ్రద్ధయా దీయతే, అశ్రద్ధ వద్దు, ఇచ్చేది శ్రద్ధగా చేయి. మనస వాచ కర్మణ తృప్తిగా చేయి, అదే మనకు శ్రాద్ధము అవుతుంది. కాబట్టి పుష్కరములలో మనం చేసేటువంటి విధానంలో తీర్థ శ్రాద్ధము అయింది. అలాగే మనకు ఈ పుష్కరాల్లో చేయవలసినటువంటి మరొక్క విశేషం ఏమిటి అంటే దానం. వీలైనంతగా దానం చెయ్యండి. ఎవరికి చెయ్యాలి దానం? ఎవరు నీవు ఇచ్చినటువంటి వస్తువు ద్వారా తృప్తి పొందుతున్నాడో వాడికి దానం చెయ్యాలి. ఎవడి దగ్గరైతే ఏ వస్తువు లేదో ఆ వస్తువును ఇవ్వటం ద్వారా వాడి అవసరం తీరుతున్నదో దానిని వాడు అనుభవించటం ద్వారా నీ కర్మ క్షయం చేస్తున్నాడు. అది దానం. అంతేకాని బాగా తిన్నవాడికి అన్నం పెట్టకు, లేనివాడిని చూసి అన్నం పెట్టు, ఆకలిగా ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టు. పుష్కరాల్లో ఎతికించితు పుణ్యం చేసినా పుణ్యమే. అందుకే దానం చెయ్యవలసినప్పుడు కూడా మన పెద్దలకు శ్లోక ప్రమాణం చూపించారు. ఏమిటి అంటే, మమ సమస్త పాపక్షయార్థం మమ సమస్త పితॄణాం నరకాతు ఉత్తీర్య శాశ్వత సర్గలోక ఫల అవాప్త్యర్థం దశదాన ప్రత్యామ్నాయం యథాశక్తి దక్షిణాం తుభ్యమహం సంప్రదతే నమమా అని చెప్పాలి. నా యొక్క సమస్తమైన పితృదేవతలందరి యొక్క రుణమాన్ని తీర్చటం కోసము నేను ఈ దానం చేస్తున్నా అని దానం చెయ్యటం. అలాగే కృష్ణవేణికి తర్పణం చెయ్యటం. సహ్యాద్రి శిఖరోద్భూతే సర్వకామ ప్రదాయని కృష్ణవేణి శుభే గంగే గృహాన అర్ఘ్యం నమోస్తుతే. ఇది చెప్పి దోసిలితో కృష్ణవేణి నదిలో జలాన్ని విడిచిపెట్టడం. అలాగే ఇంకొక విశేషం ఏమిటంటే, కన్యారాశి గతే జీవే కృష్ణవేణి నదీతటే స్నానం దానం తథా క్షౌరం త్రికోటికుల బుద్ధరేత్. ఇది కృష్ణవేణి మహాత్మ్యంలో మనకు చెప్పబడినటువంటి విశేషం. అంటే కన్యారాశి గతే జీవే, పుష్కరకాలమందు
ఎప్పుడైతే నీవు కృష్ణవేణిలోకి వెళ్ళి దానం కానీ క్షౌరం కానీ అలాగే పితృతర్పణాదులు గనక చేసినట్లయితే వాడికి చక్కటి యోగం లభిస్తుంది, విశేషమైనటువంటి పుణ్యము లభిస్తుంది అని ఇక్కడ మనకు చెప్పారు. కాబట్టి పుష్కరాల్లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క దానం కూడా మనకు విధానంగా ఉంది. ఏమిటి అంటే మొదటి రోజున వీలైతే బంగారము, వెండి, ధాన్యము, భూ దానం చేయవచ్చు. రెండవ రోజున వస్త్రదానము, లవణదానము, ధేనుదానము. మూడవ రోజున శాక పాక ఫలాదులను. నాలుగవ రోజున ఘృత తైల మధు క్షీరదానములను. ఐదవ రోజున ధాన్యము, శకటము, మహిషి, వృషభాదులను. ఆరవ రోజున అగరు, కస్తూరి, చందనము మొదలైనటువంటివి. ఏడవ రోజున గృహ, పీఠ, శయ్య, ఆందోళిక. ఎనిమిదవ రోజున గంధం, దారు అంటే చెక్క, పుష్ప ఫలాదులను. తొమ్మిదవ రోజున తీర్థశ్రాద్ధ పిండ ప్రదానాలు, శయ్యాదానములు. 10వ రోజున మహా శాఖ, సాలగ్రామ, పుస్తక దానాలు. 11వ రోజున గజ, తురగ దానాలు. ఇలా 12వ రోజున తిల ఆజ్యం అంటే నువ్వులు అలాగే నెయ్యి. ఇలా దానం గనక చేసినట్లయితే చక్కటి ఫలితం వస్తుంది అని మనకు ఈ పుష్కరాదుల్లో మనం చేయవలసినటువంటి విశేషమైనటువంటి దాన్ని చూపించారు. అందువల్ల అందరూ పుష్కరాల్లో చక్కగా స్నానాదులు చేసి నదిని పవిత్రంగా ఉంచండి, మీరు పవిత్రులు కండి. ఈ దేశాన్ని పవిత్రంగా ఉంచి మనమందరం కూడా పునీతులమవుదాము. నమోస్తు కృష్ణవేణి. సర్వం శ్రీ మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరీ స్వరూప కృష్ణవేణీ దివ్యచరణారవిందార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు.